గుడ్ మార్నింగ్ మై డియర్ ఫైనల్ బిఏ స్టూడెంట్స్. మనము వెస్ట్రన్ పొలిటికల్ థాట్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో పాశ్చాత్య రాజనీతి తత్వ విచారంలో గ్రీకు దేశంలో ఆవిర్భవించినటువంటి రాజనీతి గురించి, అలాగే అరిస్టాటిల్, ప్లేటో, రూసో, లాక్స్, హబ్స్ వాళ్ళ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాల గురించి కూడా కిందటి క్లాస్లో మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లేటో గారి గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాట ఏంటి? థర్డ్ బిఏ పాలిటిక్స్కి సంబంధించి యూనిట్ 1లో పేపర్ పేరు వచ్చేసి వెస్ట్రన్ పొలిటికల్ థాట్. అందులో పేపర్ 5A అరిస్టాటిల్కి సంబంధించినటువంటి అంశం గురించి ఈరోజు మనం చర్చించుకోవాలి. అరిస్టాటిల్ గారు మనం చూసుకున్నట్టయితే రాజనీతి శాస్త్ర పితామహుడిగా అరిస్టాటిల్ని అభివర్ణించడం జరుగుతుంది. ఈయన గ్రీకు రాజనీతి తత్వవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ప్రతిష్టల్ని సంపాదించడం జరిగింది. అలాగే ఈయన గ్రీస్ నగరంలో స్పార్టా స్టగిరా అనే ప్రాంతంలో ఈయన క్రీస్తు పూర్వం 384వ సంవత్సరంలో జన్మించినట్టు ఆధారాలు ఉన్నాయి మనకి. అలాగే ఈ అరిస్టాటిల్ అనేవారు ఎవరిని యొక్క శిష్యుడు అనే అంశాలను కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గ్రీకు నగరానికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని ఒకసారి మనం ప్రశ్నించినట్టయితే సోఫిస్టుల యొక్క వారసుడైనటువంటి సోక్రటిస్ గ్రీకు నగరానికి వలస వచ్చి అక్కడ ఉన్నటువంటి ధనవంతుల యొక్క పిల్లలకి చదువు చెప్పడం ఆరంభించాడు. అందులో భాగంగానే ఆయన మొదటిగా ప్లేటో ఆయనకి శిష్యరకం ఇవ్వడం జరిగింది. ఆ ప్లేటో యొక్క ప్రియ శిష్యుల్లో మొదటి వాడే మన అరిస్టాటిల్గా మనం భావించడం జరుగుతుంది. ఈ అరిస్టాటిల్ గారు ప్లేటో స్థాపించినటువంటి అకాడమీ అనే ఒక సంస్థలో దాదాపుగా 20 సంవత్సరాల వరకు విద్యను అభ్యసించాడనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క గురువు అయినటువంటి ప్లేటో యొక్క సిద్ధాంతం కానీ భావాలు కానీ అరిస్టాటిల్ గారి మీద ఆటోమేటిక్గా పడతాయనేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే అరిస్టాటిల్ యొక్క సిద్ధాంతానికి వాళ్ళ గురువు గారు అయినటువంటి ప్లేటో యొక్క సిద్ధాంతానికి ఏ విధమైనటువంటి పోలికలు కూడా లేవనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకని మీకు అంతకుముందు క్లాస్లోనే చెప్పాను అమ్మా, ప్లేటో యొక్క సిద్ధాంతం ఆలోచన విధానమైనది. అంటే తన యొక్క ఆలోచన ప్రకారం మాత్రమే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. అయితే దీన్ని నిగమన పద్ధతి అని అన్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్లేటో గారు తన ఐడియల్ స్టేట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి యథార్థ సంఘటనల్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఊహాత్మకమైనటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఈయన ఐడియల్ స్టేట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ది రిపబ్లిక్ అనే గ్రంథంలో. ఓకేనా? ఈ రకంగా గురువు గారు అయినా సరే అరిస్టాటిల్ ఏం చేశాడంటే అగమన పద్ధతి అంటే వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పరిశీలించిన తర్వాతే దాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేసేవాడు. అంతేకాదు ఆయన రచించినటువంటి రచనలన్నీ కూడా ఆయనకు ఆ రోజుల్లో
అంటే ఈయన నివసిస్తున్నటువంటి కాలంలో వాస్తవ దృశ్యాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే అనేక రచనలు ఈయన చేయటం జరిగింది. సరేనా మరి? రైట్. అయితే ఈ అరిస్టాటిల్ యొక్క రచన విధానం ఏ రకంగా ఉండేది, ఈయన ఏ గ్రంథాలను రచించాడు అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. అయితే అరిస్టాటిల్ గారు దాదాపుగా ఆనాటి 158 రాజ్యాంగాలను అరిస్టాటిల్ గారు దాదాపుగా ఆనాటి కాలంలో అమలవుతున్నటువంటి రాజ్యాల్లో 158 రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ది పాలిటిక్స్ అనే గ్రంథాన్ని ఈయన రచించడం జరిగింది. ది పాలిటిక్స్ అనే గ్రంథంలో అంతా కూడా రాజనీతికి సంబంధించినటువంటి గ్రంథంగా దీన్ని పేర్కొనవచ్చు. అంటే రాజు అంటే ఎవరు, రాజ్యం ఏ రకంగా ఏర్పడింది, రాజనీతి శాస్త్రం అంటే ఏంటి, శాస్త్రం అంటే ఏంటి, పౌరుడు అంటే ఏంటి, బానిస అంటే ఏంటి, అలాగే రాజ్య పరిపాలనా వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, ఆ కాలంలో ఏ విధంగా ఉన్నాయి, పాలిటీ అంటే ఏంటి, కులీన పాలన అంటే ఏంటి, ప్రభుత్వాల వర్గీకరణ అనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ది పాలిటిక్స్ అనే గ్రంథంలో ఆయన మనకి పొందుపరిచాడనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ది పాలిటిక్స్ అనే గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలను కూడా ఆయన చర్చించడం జరిగింది. ఈ రకంగా ఆయన వాస్తవ పరిస్థితిని ఒకటి గుర్తుంచుకోండి. ఈ గురువు గారు అయినటువంటి ప్లేటో గారు నిగమన పద్ధతి అంటే ఊహాజనితమైనటువంటి విధానాన్ని అవలంబిస్తే, అరిస్టాటిల్ గారు ఆయనకి విరుద్ధంగా ఈయన ఏం చేశాడంటే వాస్తవాల్ని అధ్యయనం చేసి వాస్తవ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ది పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించి ఈనాడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ పాలిటిక్స్ అనే గ్రంథం ఉత్తమమైనటువంటి గ్రంథంగా మనం అభివర్ణించవచ్చు. ఓకేనమ్మా? రైట్. అయితే ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అరిస్టాటిల్ గారు ప్లేటో యొక్క శిష్యుడిగా పేర్కొనడం జరిగింది. అయితే అరిస్టాటిల్ గారు అకాడమీలో 20 సంవత్సరాల విద్యను అభ్యసించాడనేసి చెప్పుకోవడం కూడా జరిగింది. ఈయన ప్రభావం కొద్ది మేరకు మాత్రమే, అంటే ప్లేటో యొక్క ప్రభావం అరిస్టాటిల్ గారి మీద కొద్ది వరకు మాత్రమే పడింది. వాళ్ళ రచన విషయంలోకి వచ్చేసేటప్పటికీ ఈయన పూర్తిగా భిన్నంగా వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని రాశాడనేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇందాక చెప్పుకున్న విధంగానే అరిస్టాటిల్ గారు రాజ్యం గురించి, రాజ్య ఆవిర్భావం గురించి, రాచరిక వ్యవస్థ గురించి, పరిపాలనా విధానం గురించి, అదేవిధంగా బానిస వ్యవస్థ గురించి, అలాగే పౌరసత్వం గురించి, ఆదర్శ రాజ్యం గురించి, విద్యా విధానం గురించి అనేక విధాలైనటువంటి అంశాలన్నిటిని కూడా ఈయన ది పాలిటిక్స్ అనే గ్రంథంలో మనకి పొందుపరచడం జరిగిందనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. అలాగే ఇక్కడ పౌరసత్వం అరిస్టాటిల్ నిర్వచనాలు అనేది మనం పరిశీలించినట్టయితే అరిస్టాటిల్ గారు పౌరసత్వం గురించి చెప్పాడు. అంటే ఇక్కడ రాజ్యంలో పౌరసత్వం అనేది ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటి సార్, మీకు డౌట్ రావచ్చు, ఏంటది? రాజ్యంలో పౌరసత్వం అనేది ఎవరికి ఇవ్వాలి అనేది చాలా వింతగా ఉంది సార్. రాజ్యంలో నివసించే వాళ్ళందరూ కూడా పౌరులే కాబట్టి ఆ నివసించే వ్యక్తులందరికీ కూడా రాజ్య పౌరసత్వం ఇవ్వాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అరిస్టాటిల్ గారు ఏం చేశారంటే పౌరసత్వం అనేది రాజ్యాభివృద్ధిలో పాటుపడేటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ పౌరసత్వం అనేది ఇవ్వాలి అనేసి అరిస్టాటిల్ గారు మనకి చెప్పడం జరిగింది.
అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే రాజ్యం కోసం ఎవరైతే కష్టపడతారో శక్తి వంచన లేకుండా వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా రాజ్యాభివృద్ధి గురించి తోడ్పడతారో వాళ్ళకి మాత్రమే ఈ పౌరసత్వం అనేది ఏర్పాటు చెయ్యాలి అనేసి అరిస్టాటిల్ గారు మనకి చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. అయితే ఎవరెవరు పౌరులు అంటే రాజ్యంలో ఉత్తమమైనటువంటి పౌరులు ఉండాలి అంటే పౌరసత్వం అనేది మంచి వ్యక్తులకి, కష్టపడేటువంటి వ్యక్తులకి మాత్రమే ఇవ్వాలి అనేసి అరిస్టాటిల్ ఇక్కడ కరాఖండిగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే పౌరసత్వం లేని వ్యక్తులు, పౌరసత్వం ఉన్న వ్యక్తులు అనేసి రెండు రకాలుగా అయినా డివైడ్ చేసి ద సిటిజన్ అనే అంశంలో ది పాలిటిక్స్ గ్రంథంలో ఆయన వివరించడం జరిగింది. ఓకేనమ్మా, రైట్. అయితే ఇక్కడ మనము గమనించినట్టయితే ఈయన చెప్పిన దానికి చాలా విమర్శలు కూడా వచ్చాయి. అదేంటండి, పౌరసత్వం అనేది ఆ రాజ్యంలో నివసించేటువంటి ప్రతి పౌరునికి ఇవ్వాల్సినటువంటి కనీస సిటిజన్షిప్ అది. ఇక్కడ మళ్ళా అరిస్టాటిల్ గారు ఈ విధమైన ధనవంతులకి, పేదవాళ్ళకి నిషేధించడము, అలా విధంగా కష్టపడ్డ వాళ్ళని నిషేధించడము అనే విషయాలనే తారతమ్యం అనేది ఏ రకంగా కరెక్ట్ అనేది చాలా మంది యొక్క రాజనీతి తత్వవేత్తల యొక్క విమర్శ. అయితే అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే రాజ్య అభివృద్ధి కోసం మాత్రమే ఈ పౌరుడిగా నువ్వు నివసిస్తున్నావంటే ఆ రాజ్యం యొక్క అభివృద్ధిని నువ్వు తోడ్పడినప్పుడు మాత్రమే నువ్వు ఉత్తమమైనటువంటి పౌరుడు అవుతావు అని చెప్పేసి ఇక్కడ ది పాలిటిక్స్ అనే గ్రంథంలో ఈ పౌరసత్వం అనే అంశం గురించి ఆయన వివరించడం జరిగింది. రైట్. అయితే ఈయన ఎవరెవరికి పౌరసత్వం అనేది ఇవ్వాలి అనే అంశాన్ని కూడా ఇక్కడ మనకి ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఈ పాలిటిక్స్ అనే గ్రంథం. మరి ఎవరెవరికి ఈయన పౌరసత్వం అనేది ఇవ్వాలి అనే ఒక క్లారిటీకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే పౌరసత్వం ఉండడానికి ఉండకూడని వ్యక్తులు, చూడండి, బానిసలు. ఒకటి, బానిసలకి పౌరసత్వం ఉండకూడదని చెప్పాడు. రెండోది, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తులకి పౌరసత్వం అనేది ఉండకూడదని చెప్పాడు. నెక్స్ట్ సి వచ్చేసి కార్మికులకు మరియు కర్షక వర్గానికి పౌరసత్వం అనేది నిషేధించబడుతుంది అనేసి ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్త్రీలకు పౌరసత్వం అనేది నిషేధించబడుతుంది అనేసి ఒక అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వృద్ధులు, అంటే ఎవరైతే ఆ రాజ్యంలో ముసలివాళ్ళు ఉంటారో వాళ్ళకి పౌరసత్వం అనేది నిషేధించబడుతుంది అనేసి ఈ పాలిటిక్స్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలు, ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పౌరసత్వం అనేది నిషేధించబడుతుంది అనేసి అరిస్టాటిల్ గారు మనకి చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ABCDEF ఈ వ్యక్తులకి పౌరసత్వం అనేది అరిస్టాటిల్ ఎందుకు నిషేధించాడు అనే అంశాన్ని కూడా క్లుప్తంగా ది పాలిటిక్స్ అనే గ్రంథంలో పౌరసత్వం అనే అధ్యాయంలో ఈయన వివరించడం జరిగింది. రైట్. అయితే దీని మీద అనేకమైనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విమర్శ అనేది లాస్ట్లో చర్చించుకోవడం జరుగుతుంది మనం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, పౌరసత్వం ఉండకూడని వ్యక్తులు, బానిసలు. ఇక్కడ మనం గమనించినట్లయితే అరిస్టాటిల్ గారు బానిసలకి పౌరసత్వం అనేది నిషేధించబడుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు బానిసలకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి
అనే విషయానికి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. రైట్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బానిసలు, వీరు పుట్టుకతోనే బానిసలు అవుతారనేసి బానిస వ్యవస్థ అనే అంశంలో ఈయన ఒక అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. ఈ రకంగా కాకపోయినా వాళ్ళ యొక్క వృత్తిరీత్యా కూడా బానిసలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బానిస అనేవాడు రాజ్య కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేడు కాబట్టి అసలు పాల్గొనే అవకాశమే లేదు రాజ్య అభివృద్ధిలో. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ యొక్క యజమాని యొక్క సేవలోనే వీళ్ళకి టైం అంతా కూడా సమయం అంతా కూడా సరిపోతుంది. అంటే యజమాని చెప్పినటువంటి పనులన్నీ చేయటము, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలని చూసుకోవడంలోనే బానిస యొక్క సమయం అంతా కూడా పూర్తి కాలం ఆ యొక్క యజమానికి ఇతను సేవ చేయడం జరుగుతుంది. అందువల్ల బానిసలు రాజ్య అభివృద్ధిలో ఏ విధమైనటువంటి తోడ్పాటు కానీ సహాయ సహకారాలు కానీ రాజ్య అభివృద్ధికి ఏ విధంగా కూడా వీళ్ళు పనికిరారు కాబట్టి బానిసలకు పౌరసత్వం అనేది నిషేధించబడుతుంది అనేసి ఇక్కడ క్లారిటీగా వివరంగా మనకి చెప్పడం జరిగింది. అందువల్ల బానిసలకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది బానిసల గురించి. ఓకేనా, మరి అర్థమైంది అది? రైట్. ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, బానిసలు ఎవరికి సేవ చేస్తారు? యజమానులకి. అందువల్ల యజమానులకి సేవ చేయడం వల్ల రాజ్యాభివృద్ధిలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరారు. అందుకనే వీళ్ళకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి చెప్పడం జరిగింది. రైట్. ఇంకోటి ఏంటంటే సంఘ వ్యతిరేకులు. సంఘ వ్యతిరేకులు అంటే ఏంటి? సంఘ వ్యతిరేకులు అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వం దృష్టిలో ఎవరైతే రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి, రాజ్యం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటారో వీళ్ళందరూ కూడా సంఘ వ్యతిరేకులుగా మనం పేర్కొనవచ్చు. అంటే ఈ సంఘ వ్యతిరేకులు ఏం చేస్తారంటే అక్రమంగా ధనాన్ని సంపాదించడం జరుగుతుంది. ఆ అక్రమంగా ధనాన్ని సంపాదించడం వల్ల రాజ్యం యొక్క అభివృద్ధి అనేది తోడ్పాటు జరగదు. అదేవిధంగా వీళ్ళు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాజ్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలని వీళ్ళు నడిపించడం జరుగుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా సంఘ వ్యతిరేకులు లేదా సంస్థ వ్యతిరేకులు యొక్క వారికి ఈ పౌరసత్వం అనేది పూర్తిగా నిషేధించబడాలి అనేసి అరిస్టాటిల్ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. ఇది రెండవ అంశంగా మనం చెప్పుకోవచ్చు, సంఘ వ్యతిరేకం. ఇక మూడో అంశమైనటువంటి ఏంటది? కార్మికులు, కర్షకులు. కార్మికులకి, కర్షకులకి కూడా అరిస్టాటిల్ గారు ఈ పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి మనకి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకని? ఈ కార్మికులు కానీ, కర్షకులు కానీ రాజ్యాభివృద్ధికి ఏ విధమైనటువంటి తోడ్పాటు చేయరు. ఎందుకని? వీళ్ళ యొక్క కుటుంబం గురించి, ఇతని గురించి, ఫ్యామిలీ గురించి మాత్రమే ఇతను కష్టపడటం జరుగుతుంది. అందువల్ల ఈ కార్మికులకు కానీ, కర్షకులకు కానీ పౌరసత్వం అనేది నిషేధించబడాలి. వీళ్ళు పూర్తి సమయాన్ని వాళ్ళ కుటుంబం యొక్క పోషణ గురించి, వాళ్ళ సంపాదన గురించి మాత్రమే ఈ కార్మికులు, కర్షకులు అనేవారు ఎల్లవేళలా పనిచేస్తారు. కాబట్టి వీళ్ళకి రాజ్యాభివృద్ధిలో ఏ విధంగా కూడా సమయాన్ని కేటాయించలేరు. కాబట్టి వీళ్ళు పౌరులుగా రాజ్యంలో నిషేధించబడాలి అనేసి అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. రైట్. ఇంకెవరు? ఇక స్త్రీలు.
అరిస్టాటిల్ గారు విచిత్రంగా ఆ రాజ్యంలో నివసిస్తున్నటువంటి, అంటే గురువు గారు ఏం చెప్పారు, గురువు గారు అంటే ప్లాటో గారు ఏం చెప్పారు, రాజ్యంలో నివసించేటువంటి స్త్రీ పురుషులకు కూడా, అంటే పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి, స్త్రీకి స్వేచ్ఛ స్వతంత్రాల్ని కల్పించబడాలి, అప్పుడు వీళ్ళు కూడా రాజ్యాభివృద్ధిలో తోడ్పడతారు, అప్పుడు రాజ్యం అతి వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అరిస్టాటిల్ గారి గురువు అయినటువంటి ప్లేటో గారు వివరిస్తే, మన గురువు గారు అయినటువంటి అరిస్టాటిల్ గారు ఏమన్నారంటే స్త్రీలకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి చెప్పారు. ఎందుకు స్త్రీలకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి అంటే, ఇక్కడ స్త్రీలు పురుషులతో పాటు ఏ అంశంలో కూడా సమానం కాదు అనేది అరిస్టాటిల్ గారి యొక్క భావన. ఎందుకని వీళ్ళు స్త్రీలు అనేవాళ్ళు పురుషులతో పాటు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆలోచన విధానంలో కానీ శక్తి సామర్థ్యాల్లో కానీ ఏ విధంగా కూడా సమానం కాదు, అందువల్ల వీళ్ళు రాజ్య అభివృద్ధికి తోడ్పడలేరు, కాబట్టి వీళ్ళకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి ఇక్కడ అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక అంశం ఏంటంటే వృద్ధులు అంటే ముసలివాళ్ళు. ఈ ముసలి వాళ్ళకి వీళ్ళ యొక్క పనులే వీళ్ళు చేసుకోలేరు, కాబట్టి రాజ్య అభివృద్ధిలో వీరు ఏ విధంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని అందించగలరు అనే ఒక ఆలోచనకి అరిస్టాటిల్ గారు వచ్చి ఉంటారు. అందుకనే ముసలి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యంలో పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ముసలివారు అనేవారు ఏ విధమైనటువంటి శక్తి, వాళ్ళకి ఏ విధమైనటువంటి శక్తి కానీ వాళ్ళ యొక్క పనులు చేసుకోవడానికి వాళ్ళకే సహాయ సహకారాలకి వేరే వాళ్ళు అందించవలసి వస్తుంది. అందువల్ల ఈ వృద్ధులు అనేవారు రాజ్య అభివృద్ధిలో కానీ రాజ్య తోడ్పాటులో కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించలేరు, కాబట్టి వీళ్ళకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటే పిల్లలు, అంటే ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ రాజ్యంలో ఆ పిల్లలకు కూడా పౌరసత్వం అనేది ఇక్కడ నిషేధించబడ్డారు అరిస్టాటిల్ గారు. ఎందుకని ఇక్కడ పౌరసత్వం ఎవరికి ఇవ్వాలి అనే అంశం వచ్చినప్పుడు అరిస్టాటిల్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, రాజ్య అభివృద్ధికి సహాయ సహకారాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళకి మాత్రమే పౌరసత్వం అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది అని చెప్పేసి కరాఖండిగా అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ పిల్లలు అనేవారు రాజ్య అభివృద్ధిలో తోడ్పడలేరు. ఎందుకని వాళ్ళకి 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు. వీళ్ళకి ఆలోచించే తత్వం కానీ శరీర సామర్థ్యం కానీ ఏదైనా ఒక డిసిషన్ తీసుకునేటువంటి సమయం కానీ, అలాగే వీళ్ళు అంత మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు కాదు. అందువల్ల వీరు రాజ్యాభివృద్ధిలో తోడ్పడలేరు, కాబట్టి వీరికి పౌరసత్వం అనేది నిషేధించబడుతుంది అని చెప్పేసి అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ రకంగా అరిస్టాటిల్ పౌరసత్వం గురించి వివరిస్తూ ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఎవరికి పౌరసత్వం ఇవ్వకూడదు అనే అంశాన్ని ది పాలిటిక్స్ అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక్కడ రాజ్యాభివృద్ధిలో ఎవరైతే తోడ్పడతారో వాళ్ళకి మాత్రమే పౌరసత్వం అనేది ఇవ్వాలి. రాజ్యాభివృద్ధిలో ఎవరైతే చురుగ్గా పాల్గొనలేరో, సహాయ సహకారాలు చేయలేరో వాళ్ళకి పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అయితే అరిస్టాటిల్ ప్రవేశపెట్టినటువంటి పౌరసత్వం
అనే దాని మీద అనేక విమర్శలు కూడా రావడం జరిగింది. అవేంటంటే గ్రీకు రాజనీతి తత్వవేత్తలు, ఇటలీకి చెందినటువంటి, జర్మనీకి చెందినటువంటి అనేక మంది రాజనీతి తత్వవేత్తలు ఈ అరిస్టాటిల్ చెప్పినటువంటి పౌరసత్వం మీద అనేక విమర్శలు కూడా చేయడం జరిగింది. అది ఎందుకంటే పౌరసత్వం అనేది రాజ్యంలో నివసించే ప్రతి పౌరుని కూడా పుట్టుకతో వస్తుంది. కానీ ఇక్కడ రాజ్యాభివృద్ధి తోడ్పడేవాళ్ళు, రాజ్యాభివృద్ధి తోడ్పడని లేని వారు అనే రెండు వర్గాలుగా డివైడ్ చేయడం అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనేది రాజనీతి తత్వవేత్తల భావం. వాళ్ళు ఇక్కడ బానిసలకి పౌరసత్వం నిరాకరించాడు అరిస్టాటిల్ గారు. అయితే బానిసలు అన్న వాళ్ళు రాజ్యంలో పనిచేసేటువంటి మేధావి వర్గము, ధనిక వర్గానికి పనిచేస్తారు కాబట్టి వాళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగానో రాజ్యాభివృద్ధికి తోడ్పడతారు. అప్పుడు వాళ్ళు పౌరులు ఎందుకు కారు అనేది ఒక వాదన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంఘ వ్యతిరేక సంస్థలు, అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకి వ్యతిరేకించేవారు, అక్రమంగా డబ్బు సంపాదించే వారికి కూడా పౌరసత్వం అనేది ఇవ్వాలి అని చెప్పేసి రాజనీతి తత్వవేత్తల యొక్క భావం. నెక్స్ట్ కార్మికులు, కర్షకులు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజ్య అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తారు కాబట్టి కార్మికులు, కర్షకులు కూడా పౌరసత్వం అనేది ఉండాలి అనేసి విమర్శకుల యొక్క భావము. నెక్స్ట్ స్త్రీలు కూడా పురుషులతో పాటు సమాన అవకాశాలు ఇవ్వాలనేసి మీ గురువు గారైనటువంటి ప్లేటో గారే చెప్పినప్పుడు మీరు వాళ్ళకి పౌరసత్వం నిషేధించడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనేసి దీని మీద విమర్శ ఉంది. అలాగే వృద్ధులు, ఇక్కడ ముసలివాళ్ళని చూసుకున్నట్టయితే అంతకు ముందే రాజ్య అభివృద్ధిలో తోడ్పడి ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు. రాజ్య అభివృద్ధికి ఏదో ఒక రకంగా వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తారు. అందువల్ల ఈ వయసు మీద పడిన తర్వాత వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి రాజ్యాభివృద్ధిలో తోడ్పడలేదు. అంత మాత్రాన వాళ్ళని పౌరులుగా నిషేధించడము సరైనటువంటి అంశం కాదని చెప్పేసి విమర్శకుల యొక్క భావం. నెక్స్ట్ పిల్లలకు కూడా పౌరసత్వం అనేది నిషేధించడము సరైనటువంటి అంశం కాదు. ఎందుకంటే వాళ్ళని రాజ్యం ముందుగా వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడినప్పుడు ఆ పిల్లలు ఎదిగిన తర్వాత పెద్దవారై మేధస్సు కలిగినటువంటి వ్యక్తులై రాజ్యంలో ధనవంతులుగా చలామణి అవుతూ ఆ తర్వాత రాజ్యాభివృద్ధిలో వీళ్ళు పాలు పంచుకుంటారు. కాబట్టి పిల్లలకు కూడా తప్పనిసరిగా ఈ పౌరసత్వం అనేది ఇవ్వాలి అని చెప్పేసి విమర్శకుల యొక్క భావము. ఓకేనా? అయితే ఈ విధంగా అరిస్టాటిల్ గారి యొక్క జననము, ఆయన ఎక్కడ జన్మించారు అనే విషయాలన్నింటినీ కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ పాలిటిక్స్ అనే గ్రంథంలో ఈ పౌరసత్వం అనే అంశం గురించి అరిస్టాటిల్ గారు వివరించారని కూడా చెప్పుకున్నాం. అలాగే అరిస్టాటిల్ గారు పౌరసత్వం అనేది గురించి ఈ నిర్వచనం ఇవ్వటం కూడా జరిగింది. దాంతోపాటు పౌరునికి ఉండవలసినటువంటి అర్హతల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ రాజ్యంలో పౌరుడిగా పిలువబడాలంటే తప్పనిసరిగా కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి అర్హతలు అంటే రాజ్యాభివృద్ధిలో ఆ పౌరుడు ఎల్లవేళలా తోడ్పడుతూ ఉండాలి, రాజ్యాభివృద్ధికి ఆయన కృషి చేయాలి అనే అంశాల గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం ఇంకొక చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే పౌరసత్వానికి ఉండవలసినటువంటి వ్యక్తులు, ఉండకూడనటువంటి వ్యక్తులు. అంటే పౌరసత్వం ఉండకూడని వ్యక్తులు ఎవరికైతే ఆ రాజ్యంలో పౌరసత్వం ఇవ్వకూడదు అనే అంశం చర్చించినప్పుడు కింది వర్గాలు ఆల్రెడీ దీని గురించి చర్చించుకున్నాం. బానిసలకి, సంఘ వ్యతిరేకులకు, కార్మికులకు, కర్షకులకు, స్త్రీలకు, వృద్ధులకు, పిల్లలకు ఈ విధంగా రాజ్యంలో పౌరసత్వం అనేది నిషేధించబడాలి అనేసి మన అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్.